హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను సగ్గుబియ్యంతో ఒక కొత్త రకమైన రెసిపీ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను, 2వ కప్పు కూడా వేస్తున్నాను. ఇది దోరగా వేయించుకుందాం. ముందర 2-3 నిమిషాలు బాగా వేడిగా అయ్యేదాకా వేయించుకున్నాను మాడకుండా. ఇప్పుడు చల్లారి చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్ని జల్లించుకుందాము. పిండి జల్లించేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసే ముందర ఈ మిగిలింది, ఈ కొంచెం ఇలా మిగిలింది, దీన్ని మనం సగ్గుబియ్యం పాయసం లాగా వాడేసుకోవచ్చు. నైలాన్ సగ్గుబియ్యం లాగా ఇంకా చిన్న చిన్నగా చాలా అందంగా ఉంటుంది. నేను అలాగే చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మనం తీసుకున్న 2 కప్పుల సగ్గుబియ్యంలో సగం పొడినే పెట్టుకున్నాను. ఇక్కడ మిగిలిన సగం పొడిని వేరే దానికి వాడుకోవచ్చు. కొంచెం ఉప్పు, కొంచెం నీళ్లు పోస్తూ ఇలాగా కొంచెంగా నీళ్లు పోస్తూ ముద్ద చేసుకొని ఒక గంట సేపు నానబెడదాము. ఇక్కడ ఒక 1/2 కప్పు క్యాబేజ్ తురుము తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ ఫ్రోజన్ తీసుకున్నాను కాబట్టి అవి ఉడకబెట్టినవి. పచ్చివైనా తీసుకోవచ్చు, బాగానే ఉంటాయి. క్యాప్సికమ్ ముక్కలు ఒక 2 స్పూన్లు, 2 టేబుల్ స్పూన్లు. క్యారెట్ తురుము ఒక 2 టేబుల్ స్పూన్లు. దీంట్లో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఒరిగానో కానీ చాట్ మసాలా కానీ వేసుకోండి, ఇది లేకపోతే. చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూను, మయోనైస్ ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇది బాగా కలుపుకుందాము. ఇది బాగా కలిపేసుకున్నాము. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఎక్కువ నూనె అవసరం లేదండి, 2 చుక్కల నూనె చాలు. ఇలా పూసేసుకుంటే తడిపేసి బ్రష్ని లేదా ఒక టిష్యూ పేపర్ని కానీ ఊరికే తడిపేసి పూసేసుకుంటే చాలు. ఈ పిండి కనుక మీకు బరుగ్గా అనిపిస్తే మిక్సీలో తిప్పేసుకోండి, అప్పుడు స్మూత్గా అయిపోతుంది. అది కాకుండా ఈ సగ్గుబియ్యం పొడి పిండి కూడా అమ్ముతున్నారు. స్విగ్గీలో ఉంది, అమెజాన్లో ఉంది. సాబుదానా, సాగో, టాపియోకా ఫ్లోర్ అని వేస్తే వస్తుంది. ఇది మీకు ఎంత పెద్ద సైజు కావాలంటే అంత పెద్ద సైజు చేసుకోవచ్చు. ఇది స్టఫింగ్ దీంట్లో పెట్టేసుకొని రోల్ చేసుకోవడమే. ఇలాగా మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేను రోల్ చేస్తున్నాను. ఇంకొకటి చూపిస్తాను. ఇవి ఇలాగే స్టీమ్ కూడా చేసుకోవచ్చు. ఇలాగే అన్నీ చేసుకోవడమే. ఇది ఇట్లా ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా మనం తిప్పుకుంటూ చేసుకుందాము. ఇవి బన్స్, సాగో బన్స్ రెడీ అయిపోయాయండి. ఇంకొంచెం
నేను ఆ డ్రాప్ నూనె మళ్ళీ వేయలేదు, అది ఆవిరి. ఇక్కడ కూడా ప్లేట్లో నూనె రాసి పెట్టుకున్నాను. ఇవి నేను స్టీమ్ చేసుకుంటాను. 2 రకాలుగా చేసుకోవచ్చు. నూనె అస్సలు వాడకూడదు అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి. నేను దీన్ని ఒక పావు గంట సేపు స్టీమ్ చేస్తాను. ఇటు సైడ్వి స్టీమ్ చేసినవి అంటే ఆవిరి పెట్టినవి, ఇవి మనం షాలో ఫ్రై చేసినవి. ఇది కొంచెం క్రిస్పీగా ఉంటాయి, అవి మాత్రం సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది నేను ఇంతదాకా నేను చేసి చూపించలేదు మీకు, యూట్యూబ్లోనే ఎక్కడ రాలేదు, ఫస్ట్ టైం నేనే చేస్తున్నాను, అందుకని మీకు చూపించాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అన్ని హెల్తీ వీడియోసే. స్వీట్స్ కూడా హెల్తీగానే చూపిస్తాం, ఎందుకంటే స్వీట్స్ కూడా అవసరం కాబట్టి. మన లైఫ్లో తీపి అవసరం, అందుకని శుభాలకు చేసుకునే స్వీట్స్ కూడా హెల్తీగా చేసి చూపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్.